వెల్కమ్ టు అగ్మాక్స్. రాయలసీమలో ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాంతంలో సాగునీటి కొరత ఎక్కువగా ఉండడం, ప్రణాళికలో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో నీటి సమస్య ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూలు, పండ్ల చెట్లు వంటి ఉద్యాన పంటల సాగును ఉత్సాహపరుస్తోంది. పూర్యోదయ పథకం కింద వచ్చే నిధులను ఉపయోగించి రాయలసీమలో 18 రకాల ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రైతులను 92 క్లస్టర్లుగా విభజించి రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లోని రైతులు ఈ ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. పూర్యోదయ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లు, జలవనరుల ప్రాజెక్టులు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. మొత్తం 50 లక్షల ఎకరాల్లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారు 5.98 లక్షల మంది రైతులు లాభపడేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్య ఉద్దేశం రైతులు ఉద్యాన పంటల సాగుతో మంచి ఆదాయం పొందేలా చేయడం. ఈ పథకం ద్వారా మామిడి, టమాటా, ఉల్లిపాయ, నిమ్మ, చెరకు, అరటి, మిరప, దానిమ్మ, బొప్పాయి వంటి తోట పంటలను విస్తృతంగా ప్రోత్సహించడానికి భారీగా 14,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో రైతులకు 9,000 కోట్లు సబ్సిడీ అందించే ప్రణాళిక ఉంది. రాయలసీమ ఇప్పటికే హార్టికల్చర్ హబ్గా ప్రసిద్ధి. ఇక్కడ 65 రకాల పండ్లు, కూరగాయలు, పూల సాగు జరుగుతోంది. కానీ ప్రధాన అడ్డంకి బ్రాండింగ్ లోపం. బ్రాండ్ లేకపోవడంతో దళారులు తక్కువ ధరలిచ్చి రైతులను నష్టపరుస్తున్నారు. పంటలకు సరైన సర్టిఫికేషన్, గుర్తింపు వస్తే మంచి బ్రాండ్ విలువ ఏర్పడి రైతులు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 ముఖ్య పంటలను అంతర్జాతీయ ప్రణాళికలతో పండించేలా దృష్టి పెడుతోంది. ఇందుకు సాగు విధానాలు మెరుగుపరచడం, ఆర్గానిక్ సాగుకు ప్రోత్సాహం, మైక్రో ఇరిగేషన్తో నీటి వినియోగాన్ని తగ్గించడం వంటి మార్గదర్శకాలు అధికారులు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రైతులు ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ముందుగా వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సంప్రదించాలి. ఏ పంటలు తమ నేలకు, నీటి పరిస్థితులకు సరిపోతాయో, ఏ సబ్సిడీలు పొందగలరో వివరాలు తెలుసుకోవాలి. అధికారులు నేల సార పరీక్ష చేసి నీటి లభ్యత ఆధారంగా సరైన పంటలను సూచిస్తారు. ఆ పంటలను సాగు చేస్తే పూర్వోదయ పథకం కింద పెద్ద మొత్తంలో సబ్సిడీలు లభిస్తాయి. రైతుల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రభుత్వం రాయలసీమలో పండే పంటలను విదేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీనికోసం రవాణా, కోల్డ్ స్టోరేజ్, మార్కెటింగ్ సదుపాయాలను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇవన్నీ ఒక్కసారిగా జరిగిపోవు, కానీ క్రమంగా మార్పు కనిపిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా 3 ఏళ్లకు పైగా అధికారంలో ఉండడం వల్ల పూర్యోదయ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ రైతులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.